ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. మనకు పరమ పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో అన్నీ కూడా చాలా విశేషమైన రోజులు. రేపు మనకు శ్రావణ మాసంలో మొదటి శుక్రవారము పంచమి తిథి ఉన్నది కాబట్టి నాగపంచమి మరియు గరుడ పంచమి కూడా చెప్తారు. అయితే ఈ సందర్భంగా మనము నాగపంచమి యొక్క గరుడ పంచమి యొక్క విశిష్టతను తెలియజేసుకుందాం. ఏంటి అంటే మనకు ఈ మన సాంప్రదాయంలో ప్రతి జీవిని కూడా దైవంగా భావించే ఒక మంచి సాంప్రదాయం. అంటే ఒక చెట్టును ఒక దేవతా వృక్షంగా భావిస్తాము. ప్రతి దాంట్లో దైవత్వాన్ని చూడడము, ప్రకృతిలో దైవాన్ని చూడడం అనేది చాలా గొప్ప విషయం. అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్న భగవంతుణ్ణి ప్రతి దాంట్లో చూసి మనం దాన్ని గౌరవిస్తూ ఉంటాము. అది ఒక మంచి సంస్కారం అన్నమాట. అయితే మనకు పాములు, సర్పాలు, నాగులు అనేటివి ఎంతో విశేషమైనవి మన ఆధ్యాత్మికంగా. అయితే మన దేవుళ్ళందరూ కూడా ఏదో రకంగా ఒక నాగాభరణులు, అంటే శివుడికి ఆభరణంగా ఉంటుంది మెడలో నాగభూషణుడు ఆయన. మరి శ్రీమన్నారాయణుడు పానుపు ఆదిశేషుడు. ఇట్లా ఇప్పుడు మన సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్తు సర్పస్వరూపుడుగానే మనకు దర్శనమిస్తూ ఉంటాడు. ఇట్లా ప్రతి ఒక్క దైవానికి రిలేటెడ్గా ఉంటుంది ఈ సర్పజాతి అనేది. కాబట్టి మనము పూజిస్తూ ఉంటాము. అయితే దీనికి మనకు చాలా కథలు ఉన్నాయండి. దాంట్లో ముఖ్యమైన మన కథలను విశేషంగా తెలియజేసుకుందాం. అసలు ఏంటి ఈ నాగపంచమి అనేది, నాగపంచమి ప్రాముఖ్యత ఏంటి అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు స్కంద పురాణంలో వివరించాడనమాట. ఏమని అంటే శ్రావణ మాసంలో శుద్ధ పంచమిని నాగపంచమిగా మనము భావించి సర్పాలకు పూజించాలి అని తెలియజేసిందనమాట. అదేవిధంగా శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడు కదా, ఆదిశేషుడి మీద పవళిస్తూ ఉంటాడు. అయితే ఆయన సేవకు మెచ్చుకొని ఆయన ఎక్కడికి వెళ్ళినా గొడుగులా ఉంటాడు, పడుకునేటప్పుడు పాన్పులా ఉంటాడు, మెత్తగా ఎప్పుడు ఆయన అంటి పెట్టుకొని ఉంటూ ఉంటాడు కదా. అయితే అటువంటి సేవకు మెచ్చుకొని ఏదైనా వరం కోరుకోమంటే తాము జన్మించిన పంచమి రోజున భూలోకంలో మానవాళి అందరూ కూడా సర్పజాతికి పూజలు చేయాలి అని కోరుకున్నాడట. అప్పటి నుంచి ఈ విధంగా శ్రావణ మాసంలో శుక్ల పంచమి నాడు నాగపంచమిగా చేస్తూ ఉంటారు. అసలు రియల్గా ఏంటి అంటే ఈ నాగపంచమి నుంచి ఈ 4 నెలలు కార్తీకంలో మళ్ళీ నాగుల చవితి వస్తుంది, దీపావళి పండుగ తర్వాత మనకు. అయితే ఆ నాగుల పంచమి వరకు కూడా మనము ఈ పూజను చేస్తూ ఉండాలట, ఈ కాలం అంతా కూడా. ఆ విధంగా మనకు పెద్దలు తెలియజేసిండ్రు. కానీ ఇప్పుడు మనము ఏదో ఒకరోజు మాత్రమే చేస్తూ ఉన్నామండి, అన్ని రోజులను చెయ్యట్లేదు. అయితే వీళ్ళకి మరి నాగులకు ఈ నాగులు గరుడు పంచమి, నాగుల పంచమి రెండు ఒకటే రోజు ఇలా వచ్చాయి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే హిందూ పురాణాల ప్రకారము మన పురాణాలు ఏం తెలియజేస్తున్నాయంటే, పూర్వము కశ్యప ప్రజాపతి అంటే బ్రహ్మ కొంతమంది ప్రజాపతులను సృష్టించిండు. అందులో కశ్యప ప్రజాపతి ఒకరు. ఆయన భార్యలు వినత, కద్రువ ఇద్దరు కూడా. అయితే ఒకసారి ఏమైందంటే ఈ వినత, కద్రువ ఇద్దరు కూడా కశ్యప ప్రజాపతిని మాకు సంతానం కలగాలి అని కోరుకున్నారట. అయితే ఆయన ఏమంటాడు అంటే మీకు ఎలాంటి సంతానం కావాలి అని అడిగితే కద్రువ ఏమంటుంది అంటే నాకు అంటే చాలా మంది ఎక్కువ సంతానం కావాలి అని కోరుకుంటుంది.
అదేవిధంగా వినత ఏమి కోరుకుంటుంది అంటే, నాకు బలవంతుడైన ఒక కుమారుడైనా చాలు, చాలా బలవంతుడు ఆరోగ్యవంతుడు అయిన కుమారుడు కలగాలి అని కోరుకుంటుంది. అంటే ఆయన సరే అంటాడు, ఆ విధంగానే అనుగ్రహిస్తాడు. అయితే ఈ కద్రువాకు ఏమో ఆమె చాలా ఎక్కువ సంతానం కావాలని కోరుకుంటుంది కదా. అయితే ఆ సంతానానికి తగినట్టు ఆమెకు ఈ సర్పజాతి అనేది జన్మ ఇస్తుంది. అయితే ఆమె గర్భంలో ఉన్న నాగుల అండాలు అన్నీ చిన్న చిన్నగా ఉంటాయి. అవి తొందరగా అందులో నుంచి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అవన్నీ అట్లా తిరుగుతూ ఉంటే ఈమె తన పిల్లలను చూసుకొని ఆనందపడుతూ ఉంటుంది కద్రువ. కానీ వినతకు ఆమె అండము ఎన్ని రోజులకు ఫలించదు, ఫలించకుండా అలాగే ఉంటుంది. 2 అండాలు ఉంటాయన్నమాట. అయితే ఆ 2 అండాలు కూడా ఎన్ని రోజులైనా కూడా అవి దాంట్లో నుంచి పిల్లలు బయటకు రాకపోయేసరికి ఆమెకు బాధ అయ్యి ఒకదాన్ని పగలగొడుతుంది. పగలగొట్టేసరికి ఏమవుతుంది అంటే, అందులో నుంచి ఒక బలాఢ్యుడైన కుమారుడు జన్మిస్తాడు కానీ ఆయనకి కాళ్ళు ఉండవు. పాపం కాళ్ళు లేకుండా ఓన్లీ పైభాగం మాత్రమే వృద్ధి చెందింది, ఇంకా పూర్తిగా వృద్ధి చెందలేదు. అయితే ఆయన పుట్టగానే ఇట్లా నాకు కాళ్ళు లేకుండా చేసినావు నువ్వు, ఈ గుడ్డులో నుంచి నన్ను బయటకు తీసి పెరగకుండా, కాబట్టి నువ్వు దాస్యం చేస్తావు అని శపిస్తాడనమాట కోపంతో. అంటే ఈ రోజుల్లో లాగా చిన్న పిల్లల్లాగా ఉండరు కదా, అప్పుడు పుట్టగానే వాళ్ళు మంచిగా పెద్దవాళ్ళుగా అయిపోతారన్నమాట వాళ్ళ తపశ్శక్తి వల్ల. అయితే ఆ విధంగా శపించేసరికి తండ్రి అయిన కశ్యప ప్రజాపతి, నాయన కుమారా నువ్వు అట్లా చింతించకు అని చెప్పి ఆయనని తపస్సు చేయమంటాడు. ఆయన తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి ఆయనకు సూర్యుడికి రథసారథిగా ఉండమని నియమిస్తాడనమాట. అందుకని సూర్యుడికి రథసారథిగా ఉంటాడు. ఈయనకి ఊరువులు అంటే ఈ తొడ భాగాలు నుంచి కిందికి కాళ్ళు లేవు కదా, అందుకని అనూరుడు అని పేరు పెట్టిండ్రు ఆయనకు. ఆయన పేరు అనూరుడు. ఈయన సూర్యుడి యొక్క రథసారథిగా ఉంటాడు. అయితే మరి ఇంకొక గుడ్డు ఉంది కదా, ఆ గుడ్డు నుండి మనకు మరి దాన్ని తను ఇట్లా బలవంతంగా తెరవకుండా కాలం గడుపుతూ ఉంటుందన్నమాట. అయితే ఒకరోజు ఈ కద్రువాను వినత ఇద్దరు కూడా అలా బయటకు వెళ్దాము అని, నదీ తీరానికి వెళ్దాము అని వెళ్తారు. వెళ్ళి చూసేసరికి అక్కడ దూరంగా ఒక తెల్లని గుర్రం కనిపిస్తుంది అన్నమాట. కనిపిస్తే అప్పుడు ఏదో రకంగా వినతను ఇబ్బంది పెట్టాలి అనుకుంటుంది కద్రువ. అయితే అప్పుడు ఆ గుర్రం చూసినావా అక్క, ఎంత బాగుంది అంటే, అవును తెల్లగా చాలా బాగుంది కదా అంటే, అంతా తెల్లగా ఉంది కానీ తోక నల్లగా ఉంది అంటుంది కద్రువ. అప్పుడు వినత ఏమంటుంది, అదేంటిది అట్లా ఏం లేదు మొత్తం తెల్లగానే ఉంది కదా అంటుంది. అంటే లేదు తోక నల్లగా కనిపిస్తున్నది అంటుంది కావాలనే కద్రువ. అప్పుడు వినత లేదు మరి దగ్గరికి వెళ్ళి చూద్దాము అంటుంది. అంటే ఇప్పుడు ఈ చీకటి సంధ్యా సమయంలో ఏం వెళ్తాంలే అక్క, రేపొద్దున వెళ్ళి చూద్దాము అని చెప్తుంది. చెప్పేసి ఇంటికి లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళు, అంతఃపురాలలోకి అయిపోతుంది. అట్లా తెల్లారేసరికి మరి నిజంగానే అది తెల్లని గుర్రమే, తోక కూడా తెల్లగానే ఉంది. కానీ కద్రువ ఏదో రకంగా ఆమెని బాధ పెట్టాలి అనే ఉద్దేశంగా అట్లా చెప్తుందన్నమాట. అయితే తనకు పుట్టిన ఈ 60,000 పాములు సర్పాలు ఉన్నాయి కదా, అవన్నీ నల్లగా ఉంటాయి కదా.
అయితే వాటిని పిలుస్తుంది. పిలిచి, నాయనలారా మీరు నాకు మాట ఇవ్వాలి, మీరు నేను చెప్పిన పని చేయాలి అంటే, ఏంటిదమ్మా అంటే, ఏం లేదు మీరు వెళ్ళి నేను ఇట్లా పందెం వేసుకున్నాము, ఏమని అంటే, ఎవరైతే ఒకవేళ తెల్లగా నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలి అని, మరి కాబట్టి నేను ఓడిపోకూడదు, నేను దాస్యం చేయాల్సి వస్తుంది ఇప్పుడు, అది తెల్లగా ఉంది కాబట్టి మీరు వెళ్ళి ఆ తోకకు చుట్టుకోండి అని చెప్తుంది. అయితే అప్పుడు ఆ సర్పాలు కొన్ని పాపము ఈమె మాట వినవు. ఆమె అప్పుడు శపిస్తుంది వాటిని. ఏమని అంటే, మీరు నాశనం అయిపోతారు అని. దానికి భయపడి కొన్ని సర్పాలు తల్లి మాటను మేము వింటామమ్మా, నువ్వు చెప్పినట్టు చేస్తాము అంటారు. ఏం చేయమంటదంటే, ఆ గుర్రానికి పోయి ఆ తోకకు చుట్టుకోండి మీరు అని చెప్తుంది. మరి తెల్లవారి వెళ్ళినాక, అక్క మరి అది తెల్లగానే లేదు, నల్లగా ఉంది, మరి ఏం పందెము అంటే, ఇద్దరు పందెం వేస్తారు. ఒకవేళ నువ్వు చెప్పినట్టు నల్లగా ఉంటే నీకు నేను దాస్యం చేస్తా, తెల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలి అని ఇద్దరు పందెం వేసుకుంటారు. ఆ తెల్లవారి వెళ్తారు. వెళ్ళి మళ్ళీ అదే ప్రాంతం నుండి చూస్తారు. దాన్ని చూసేసరికి నిజంగానే తోక నల్లగా కనబడుతుంది, ఎందుకంటే ఈ పాములు చుట్టుకున్నాయి కాబట్టి. అప్పుడు వినత తను ఓడిపోయినట్టు ఒప్పుకుంటుంది. ఒప్పుకొని అప్పటి నుండి కద్రువ ఇంకా చాలా ఆనందంతో ఆమెకు దాసిలాగా ఆమె పనులు చేయించుకుంటుంది, ఆమెకు దాస్యం చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇట్లా ఉండగా కొన్ని రోజులకు ఇంకొక అండం నుంచి ఈ గరత్మంతుడు దాన్ని పగలబెట్టుకొని బయటకు వస్తాడు. తన పుత్రుని చూసి ఈమె చాలా ఆనందపడుతుంది. కానీ ఈ కద్రువ ఏం చేస్తుందంటే, ఇంత బలవంతుడైన గరత్మంతుడితోని తన పాములను అటు ఇటు తిప్పమని, వాటి మీద ఎక్కించుకొని వాడికి అన్ని పనులు చేయించుకుంటూ ఇట్లా చేస్తూ ఉంటుంది. తండ్రి దగ్గరికి వెళ్ళనివ్వదు అట్లా. అయితే ఈయనకి ఒకరోజు వాళ్ళమ్మ బాధపడుతూ ఉంటుంది, అయ్యో నేను చేయబట్టి ఆ కొడుకేమో అట్లా అయిపోయిండు, ఈ కొడుకేమో దాసిలాగా చేయాల్సి వస్తున్నదని బాధపడుతూ ఉంటుంది అన్నమాట. బాధపడుతూ ఉంటే అప్పుడు గరత్మంతుడు అడుగుతాడు, అమ్మ ఏమైంది నీకు, ఎందుకు నువ్వు ఇట్లా ఉన్నావు, మీరిద్దరూ ఒకటే కదా, మరి నువ్వు ఎందుకు ఇట్లా ఉన్నావు, బాధపడుతూ ఉన్నావు, అసలు నువ్వు ఎందుకు దాస్యం చేస్తున్నావు అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆ వినత చెప్తుందన్నమాట, మీ పినతల్లి నేను ఇద్దరం పందెం వేసుకున్నాం నాయన, ఈ విధంగా జరిగింది, అందుకని ఆ పందెం ప్రకారము నేను దాస్యం చేయాలి, నాతో పాటు నువ్వు కూడా దాస్యం చేయాల్సి వస్తుందని నేను బాధపడుతున్నా. ఇప్పుడు పందెం నేను ఓడిపోయినా సరే, కానీ నేను చేస్తున్నాను, కానీ ఇప్పుడు ఇంత బలాఢ్యుడే అయ్యి ఉండి కూడా నువ్వు వీళ్లకు ఆ బలహీనులైన సర్పాలకు నువ్వు దాస్యం చేయాల్సి వస్తున్నది అని నేను బాధపడుతూ ఉన్నాను అని అంటదన్నమాట. అంటే అప్పుడు తల్లి దాస్యం చేయడం ఈయనకి ఇష్టం లేదు, తను దాస్యం చేయడం కాదు, తల్లి దాస్యం చేయడం అనేది ఆయనకు చాలా బాధగా అనిపిస్తుంది గరత్మంతుడికి. అప్పుడు ఆ గరుడు ఏం చేస్తాడు అంటే, ఆ పినతల్లి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అడుగుతాడు, ఏమైంది పిన్ని, మరి మా అమ్మ ఎందుకు ఇలా దాస్యం చేయాల్సి వస్తుంది, ఎందుకు నువ్వు దాస్యం చేయించుకుంటున్నావు అంటే, మరి మీ అమ్మ ఇలా, మరి మా అమ్మను ఎట్లా నువ్వు వదిలిపెడతావు, విముక్తి ఎప్పుడు కలిగిస్తావు, ఏ విధంగా నీకేం చేయాలి అని అడుగుతాడు. అంటే నా పిల్లలు చాలా బలహీనులు, నువ్వు చాలా బలవంతుడివి, ఎప్పుడైనా ఏమైనా చేయగలుగుతావు, అందుకని నా పిల్లలు ఎప్పుడూ చావకుండా ఉండేందుకు అమృతాన్ని తెచ్చి నువ్వు నా పిల్లలందరికీ అమృతం దాగిస్తా, నేను అమృతాన్ని తెచ్చిస్తే నిన్ను నీ తల్లిని ఇద్దరిని దాస విముక్తుల్ని చేస్తా అని చెప్తుంది కద్రువ. అప్పుడు సరే అని అతి బలవంతుడైన గరుడు
ఆకాశానికి ఎగిరి ఇంద్రలోకానికి వెళ్తాడు. వెళ్తూ ఉంటే అక్కడ మధ్యలో సూర్యుడు వస్తాడు. మధ్యలో కొంతమంది అడ్డుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇంద్రుడు లోకానికి వెళ్ళి ఆ కలశాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు. వస్తూ ఉంటే ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు. అతి బలవంతుడు కదా, ధైర్యవంతుడు, బలవంతుడు, ఇంత సాహసంగా వస్తూ ఉన్నాడు అని ఆయన సంతోషపడతాడనమాట. అయితే ఆయన వజ్రాయుధాన్ని ఉపయోగించినప్పుడు ఆ వజ్రాయుధము ఒక మహర్షి యొక్క ఎముకలతోని తయారైంది కాబట్టి అంత గొప్పనైన వజ్రాయుధాన్ని గౌరవంగా ఆయన ఒక ఈకను వదిలిపెట్టేసి నమస్కరించి వెళ్తూ ఉంటాడు. అయితే అప్పుడు ఈయన సాహసాన్ని చూసి శ్రీమన్నారాయణుడు సంతోషించి తల్లి దాస్య విముక్తి కోసము ఇంత గొప్ప పని చేస్తున్నావు, నువ్వు చాలా గొప్పవాడివి, నీ మాతృభక్తికి నేను మెచ్చుకున్నా, నీకేం వరం కావాలి కోరుకో అని అంటాడనమాట. అంటే అప్పుడు ఈయన ఏమంటాడంటే మీ సేవ చేసే భాగ్యం కలిగించండి అని అంటాడు. అంటే అప్పటి నుంచి నువ్వు నాకు వాహనంగా ఉండు అని చెప్తాడు. అయితే మరి ఆ అమృత కలశాన్ని తీసుకొని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ కద్రువ దగ్గరికి పోయి, అమ్మ నువ్వు చెప్పినట్టు నేను ఈ అమృత కలశం తీసుకొచ్చినాను. అయితే మరి ఇంద్రుడు అడుగుతాడనమాట, అమృతము అందరికీ ఇవ్వడానికి వీలు లేదు కదా, నువ్వు తీసుకెళ్తే ఎట్లా, అది తప్పు కదా. అంటే నేనేం చేయలేను, నా తల్లిని దాస్య విముక్తురాల్ని చేయడమే నా ధ్యేయం, నాకు అమృతం అవసరం లేదు. కానీ ఇప్పుడు నేను నా తల్లిని విడిపించుకోవాలంటే తీసుకపోక తప్పదు, మరి ఏం చేయమంటారు అని అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు ఏమంటాడంటే నువ్వు తీసుకుపోయే బాధ్యత నీది, నువ్వు వాళ్ళకి అప్పగించు, తర్వాత దాన్ని ఎట్లా తెచ్చుకోవాలో మేము ఆలోచిస్తాము, మేము తీసుకొచ్చుకుంటాము అని చెప్తాడు. చెప్పేసి ఆ కద్రువ దగ్గరికి వెళ్తాడు గరత్మంతుడు. వెళ్ళి ఆ కద్రువ దగ్గర వెళ్ళి ఇదిగో నీకు అమృతం తీసుకొచ్చినాను తీసుకో అని ఇస్తాడు. అయితే ఇస్తే ఆమె ఏం చేస్తుంది అంటే మరి వీళ్ళందరూ స్నానాలు చేయాలి, స్నానం చేసి రమ్మను, నేను ఇక్కడ పెడతా, నీకు చేతికి ఇవ్వకూడదు అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు అంటే అక్కడ గరకపోచలు గడ్డి ఉంటుంది కదా, ఆ గరక మీద ఈ కలశాన్ని ఉంచుతాడు, స్నానం చేయకుండా తీసుకోవద్దు అని. అంటే ఈ పాములు అన్నీ కూడా స్నానాలు చేసి రావడానికని వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తాడంటే ఈ ఇంద్రుడు వచ్చి మళ్ళీ ఈ కలశాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తీసుకొని వెళ్ళే సమయంలోనే ఒక చుక్క గరకల మీద పడుతుందట ఆ అమృతం. అయితే ఈ పాములన్నీ వచ్చి అది తీసుకెళ్తుంటే చూసి అయ్యో వెళ్ళిపోతుంది అని ఆ చుక్క పడిందని చెప్పేసి దాన్ని నాలుకలతోని నాకుతూ ఉంటారట, ఆ అమరత్వం వస్తుందని. అలా ప్రయత్నించినందువల్ల ఏమైందంటే ఆ గరకపోచలు వల్ల ఆ నాలుకలన్నీ కట్ అయిపోయినాయట పాములకు, అందుకని నాలుకలు అలా ఉంటాయట చీలి అని మనకు ఈ కథ ఉందండి. అయితే మరి పాము అంటే సర్పాలు అనేవి సంతానోత్పత్తికి అనుగ్రహించే దేవతలు, నాగదేవతలు. ఇప్పుడు మనం సుబ్రహ్మణ్య స్వామిని కూడా సర్పరూపంలో పూజిస్తాం. సంతానం కాని వాళ్లకు సంతానం కావాలి అని కోరుకునేవాళ్ళు ఈ నాగపంచమి రోజు నాగులను పూజిస్తారు. పాములకు ఏమేమి అంటే మన్ను తెచ్చుకుంటారు పుట్టలో నుంచి, మళ్ళీ పూజ చేసిన పాలతోని కళ్ళు కడుక్కుంటారు, కళ్ళకు వెలుగులు అని. మరి చెవులు వినబడని వాళ్ళు కూడా ఈ నాగదేవుడికి పూజ చేసినట్టయితే చెవులు వినబడతాయి అని
మనకు పెద్దలు తెలియజేసిండ్రు. నాటి నుంచి కూడా ఆ విధంగా మనం పూజించడం అనేది మన సాంప్రదాయం. అదేవిధంగా ధైర్యవంతుడు, బలవంతుడు అయిన గరత్మంతుడు తల్లి దాస్య విముక్తి కోసము ఆయన శ్రమించిండు. అంటే తల్లి మీద అంత ప్రేమ కలిగి చక్కగా అంత ధైర్యంగా అంత బలవంతులుగా ఉండాలి పిల్లలు అని గరుడుని పూజిస్తే కనుక గరుడ పంచమి రోజు మన పిల్లలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి ఉంటారు అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. సాక్షాత్తు ఆ పరమశివుడు పార్వతీదేవికి తెలియజేసిండనమాట. ఈ విధంగా నాగులు గరుడు అన్నదమ్ములే. అయితే అప్పుడు కద్రువ ఏం చేస్తుందంటే, మరి నువ్వు బలవంతుడివి కదా, మరి బలవంతుడివి అయినప్పుడు పాములు నువ్వు తింటాయి కదా పక్షులు, గరత్మంతుడు, మరి చంపేస్తావు కదా అని. అయితే మరి ఎందుకు వీళ్ళని ఈ విధంగా అంటే, ఎవరైతే ఇతరులకు ఇబ్బంది కలిగించారో అటువంటి సర్పాల జోలికి వెళ్ళను, కానీ ఇతరులకి ఇబ్బంది కలిగించే పాములు ఏవైతున్నాయో, వాళ్ళను హింసించే పాములు ఏమైతుంటాయో వాటిని నేను సంహరిస్తా అని చెప్తాడనమాట. మరి ఇది ఎందుకు చెప్పాడు అంటే, బ్రహ్మదేవుడి శాపం ఉందట వీళ్ళకు. అయితే ఫస్ట్ తక్షకుడు, అనంతుడు, వాసవి ఈ పాములను సృష్టించిండట బ్రహ్మదేవుడు. సృష్టిస్తే ఆ పాములు ఏం చేసినాయి అంటే, మహాపరాక్రమవంతులు, చాలా పెద్దవి, విషం కలిగినవి, 5 పడగలు కలిగిన పాములు కదా అవన్నీ ఏం చేస్తాయంటే విజృంభించి అన్ని జీవరాశులను కుడుతూ విషాన్ని ఇచ్చేసి వాటిని చనిపోయేటట్టు చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎక్కడైనా వెళ్ళాలంటే అందరికీ భయం వీటిని చూసి. అట్లా అయితే అందరూ కూడా వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి అడుగుతారట, అయ్యా మరి మేము ఇట్లా జంతువులు అన్నీ చనిపోతూ ఉన్నాయి అని ప్రార్థిస్తే అప్పుడు వీటికి శాపం ఇస్తాడనమాట. ఇట్లా ఏమని అంటే, మీరు అంటే వాయుభక్షణ చేసి బతకండి అని. అందుకే వాయుభక్షణ చేస్తే అవి ఏ ఆహారాన్ని తీసుకోవు పాములు అన్నమాట. మరి ఇట్లా నువ్వే పుట్టించినావు, నువ్వే విషం ఇచ్చినావు, ఇప్పుడు నువ్వే అంటే నీకు చెడు చేసిన వాళ్లకు నీవు కుట్టి చంపాలే కానీ నీకు చెడు చేయని వాళ్ళు, మంచి వాళ్ళు, ఉపకారులకు నువ్వు పోయి చంపడానికి నేను విషం ఇవ్వలేదు నీకు. నువ్వు అట్లా ఎవరు చేసినా కూడా మరి అటువంటి పనులు చేసిన వాళ్ళు సంహరింపబడతారు. అయితే విహంగాలకు నేను ఆ శక్తిని ఇచ్చిన, విహంగాలు అటువంటి వాళ్ళను సంహరిస్తాయని. అంటే రెండిటిని ధర్మ మార్గంలో నడవాలి, ధర్మ మార్గంలో నడిచిన వాటిని ఇబ్బంది కలగదు అని బ్రహ్మదేవుడు ఆ విధంగా వాళ్ళకు శాపం ఇచ్చిండట. అట్లా పాములకు ఆహారం అనేది. మరి మీరు ఎక్కడుంటారు? మరి మనం మనుషుల దగ్గరనే ఉంటే, మనుషుల దగ్గర ఉన్నప్పుడు మాకు ఇబ్బంది కలుగుతుంది, మాకు భయమై గుడతాం కదా అంటే పాతాళలోకంలో ఉండమన్నాడట. అందుకనే నాగలోకము అనేది భూమి కింద ఉంటుంది అంటారు. నాగులకు మీరు భూమి అడుగున ఉండండి, పాము పుట్టర్లలో ఉండండి అని వాటికి స్థానాలను తెలియజేసిండట బ్రహ్మదేవుడు. అప్పుడు అవి సంతోషించి, ఆ స్థావరాలలో మీరు ఉన్నప్పుడు మీకు ఎటువంటి ప్రమాదం ఉండదు, మీరు మంచిగా ఆనందంగా ఉండవచ్చు అని చెప్పాడట. అట్లా మనకు నాగలోకం ఏర్పడింది. భూమిలో నాగలోకం ఉంటుంది. ఆ నాగలోకంలోనే మరి మన బలి చక్రవర్తి కూడా పాతాళ లోకంలోకి వెళ్తాడు కదా, అది నాగలోకం అన్నమాట. అష్ట ఐశ్వర్యాలతో తులదూతో ఉంటుందట అక్కడ.
మణిమాణిక్యాలు కలిగి సర్పాలన్నీ ఆనందంగా ఉన్నాయట. ఇట్లా అందుకని మనము ఆ సర్పాలను పూజించడం అనేది మరి పరమేశ్వరుడి అనుగ్రహంతో, మరి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో ఈ నాగుల పంచమి అనేది నాగపంచమిగా, గరుడ పంచమిగా ప్రసిద్ధికెక్కింది. ఈ రోజులలో నాగులను మరి గరుడ పెరుమాళ్ళను కూడా మనము పూజించడము ఆనవాయితీగా వస్తూ ఉన్నదన్నమాట. ఇట్లా మనం సంతానం కోసం నాగులను పూజించాలి. కలిగిన సంతానము ఆయురారోగ్యాలతో ధైర్యవంతులుగా దృఢంగా ఉండాలి అంటే గరుడుని కూడా మనము పూజించాలి. ఆ విధంగా పూజించినట్టయితే మన సంతానం బాగుంటుంది, మనకు సుఖశాంతులు కలుగుతాయి అని ఇది విన్న వాళ్లకు, చదివిన వాళ్లకు, పూజలు చేసిన వాళ్లకు అందరికీ కూడా ఆ గరుడ పెరుమాళ్ళు మరియు ఆ నాగుల యొక్క అనుగ్రహంతో చక్కని సంతానం కలుగుతుంది. వాళ్ళ పిల్లలు చక్కగా పెరుగుతారు ఆయురారోగ్యాలతోని అని మన పురాణాలు ఫలశ్రుతినిచ్చాయి. కాబట్టి అందరూ వినండి, చక్కగా పూజించుకోండి, ఈ కథను వినండి. నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్వస్తి. జై శ్రీమన్నారాయణ.